మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను జానకి. ఎవరైనా ఎన్నికల్లో నిలబడ్డారంటే గెలిచి అసెంబ్లీకో పార్లమెంట్కో వెళ్ళాలనుకుంటారు. కానీ ఈయన మాత్రం ఓడిపోవడానికే నామినేషన్ వేస్తారు. జనానికి ఓట్లు వేయమని కాకుండా తనను ఓడించమని దండం పెడతారు. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాల నిజం. సీఎంలు పిఎంలు ప్రత్యర్థి ఎవరైనా సరే ఈయన బరిలో ఉండాల్సిందే. ఎలక్షన్ కింగ్గా పిలువబడే డాక్టర్ కె పద్మరాజన్ ప్రస్థానం ఏంటి? అసలు ఓటమిలోనూ ఆయన వెతుక్కుంటున్న గెలుపేది? రికార్డుల కోసం మనుషులు ఏవేవో విన్యాసాలు చేస్తారు. కానీ పద్మరాజన్ చేసే విన్యాసం నామినేషన్. తాజాగా ఆయన తన 253వ నామినేషన్ దాఖలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సేలం జిల్లాలోని మెట్టూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మరోసారి సమరశంఖం పూరించారు ఈయన. చిత్రం ఏంటో తెలుసా? చిత్రం ఏంటంటే ఈసారి నామినేషన్ వేయడానికి అవసరమైన డిపాజిట్ సొమ్ముని కూడా తన స్నేహితుడి దగ్గర అప్పుగా తీసుకున్నారంటే ఎన్నికల పట్ల ఆయనకున్న పిచ్చి ఎలాంటిదో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. పద్మరాజన్ పోటీ అంటే కేవలం నామమాత్రంగా ఉండదు. మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్పేయి, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు అందరిపై ఆయన పోటీ చేశారు. కేవలం ఎమ్మెల్యే ఎంపీలే కాదు, 6 సార్లు రాష్ట్రపతి పదవికి, 7 సార్లు ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ వేసి నేనున్నాను అంటూ ఢిల్లీ కోటలోనూ తన గళం వినిపించారు. సొంత రాష్ట్రమైన తమిళనాడులోనూ ఆయన రికార్డు తక్కువేం కాదు. జయలలిత, కరుణానిధి, ప్రస్తుత సీఎం స్టాలిన్, మాజీ సీఎం పళనిస్వామి వంటి హేమాహేమిలను ఎన్నికల బరిలో ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు మరో సెన్సేషన్ కు సిద్ధమయ్యారు ఈయన. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పై కూడా పోటీ చేస్తారని ప్రకటించి హాట్ టాపిక్ గా మారారు. 2011 మెట్టూరు ఎన్నికల్లో ఆయనకు వచ్చిన 6700 ఓట్లే ఇప్పటి వరకు ఆయన కెరియర్ లో హైయెస్ట్ ఓట్ల రికార్డ్. గత 38 ఏళ్లుగా ఈయన అలుపెరగని పోటీ చేస్తున్నారు. ఒక్కసారి ఓడిపోతేనే రాజకీయ సన్యాసం తీసుకునే నేతలున్న ఈ కాలంలో 252 సార్లు ఓడిపోయిన చెక్కు చెదరని చిరునవ్వు ఆయన సొంతం. ఈ ఓటమి పరంపర ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. అత్యధిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిగా ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కారు. ఇప్పుడు ఆయన ఏకైక ధ్యేయం ఏంటో తెలుసా? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరును సుస్థిరం చేసుకోవడమే అట. అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తే, పద్మరాజన్ ఒక హోమియోపతి వైద్యుడు. టైర్ల రీట్రేడింగ్ వ్యాపారం కూడా చేస్తారు. ఇప్పటి వరకు కేవలం ఎన్నికల డిపాజిట్ల కోసమే తన సొంత సొమ్ము దాదాపు ₹1,00,00,000 పైగా ఖర్చు చేశారు. గెలవడం తన ఉద్దేశం కాదని, ప్రజాస్వామ్యంలో ఒక సామాన్యుడు కూడా అగ్రనేతలతో పోటీ పడొచ్చని నిరూపించడమే తన లక్ష్యమని ఆయన గర్వంగా చెప్తూ ఉంటారు. ఓటమిని చూసి భయపడితే రికార్డు సృష్టించలేమని పద్మరాజన్ నిరూపిస్తూ ఉన్నారు. గెలుపు కోసం కాదు, పట్టుదల కోసం ఆయన చేస్తున్న ఈ ప్రయాణం విలక్షణమైంది. గిన్నీస్ రికార్డే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఈ ఎలక్షన్ కింగ్ మరిన్ని నామినేషన్లు వేయాలని, తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలని మనం కూడా కోరుకుందాం.